టర్కీ వీసా ఉంది కాబట్టి సిరియా వాడు నన్ను ముందు పంపిస్తే వాడికి ప్రాబ్లం లేదు. బట్ వీసా బార్డర్లో ఎవరు ఏంటి పరిస్థితి అనేసరికి వాళ్ళందరూ తల పట్టుకుని ఇంకా రకరకాలు అన్నీ చేసి వాళ్ళు మొత్తం హెడ్ క్వార్టర్స్కి అన్నింటితో మాట్లాడి రకరకాలు ఏదో చేసి 3 రోజులు టెంపరీ వీసా ఇచ్చి పంపించేస్తే వెళ్ళిపోతాడు అని చెప్పేసరికి వెళ్ళిపోతుందా. అప్పుడు ఫైనల్గా దట్ వాజ్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆల్సో. అప్పట్లో ఈజిప్ట్లోని టూరిస్టులని చంపేసేవారు. సో ఈజిప్షియన్ గవర్నమెంట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ టూరిజం. టూరిజం నుంచి వచ్చే గవర్నమెంట్ రన్ అయ్యేది. బట్ లోకల్ పీపుల్ ఏంటంటే వాళ్ళు టూరిస్టులు వచ్చి మా ప్లేసెస్ అన్నీ పాడు చేసేస్తున్నారు అని చెప్పేసి దే యూస్ టు అపోజ్ టూరిజం అనమాట. సో మాకు టూరిస్టులు వద్దని. సో ఆ టైంలో దహాబ్ అన్న ప్లేస్లోని ఇంకొక 2-3 ప్లేసెస్లోని బాంబింగ్స్ జరిగాయి. టూరిస్టులు ఎక్కువ వస్తున్నారు, ఎక్కువ పెట్టడానికి ఏమో. సో సమ్ టూరిస్ట్ వాజ్ షాట్ ఆల్సో. ఓకే. సో కొంతమంది టూరిస్టులని షూట్ చేసేయడం జరిగింది. బట్ టూరిజం గవర్నమెంట్కి కావాలి కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ఒక కాన్వాయ్ సిస్టమ్ తయారు చేసుకుని ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి అనుకుంటే మొత్తం ఈ టూరిస్ట్ వెహికల్స్ అన్నింటినీ ఒక కాన్వాయ్లో పెట్టి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి పంపించేది అనమాట. అది ఓన్లీ పర్ డే ఒకసారే చేసేవాడు. నేను వెళ్ళి క్రాస్ చేస్తాను అనేటప్పటికి ఆ కాన్వాయ్ వెళ్ళిపోయింది. అదేం తెలియదు మనకి, ఆ సిస్టమ్ రూటు ఆ పద్ధతి మనకు తెలియదు కాబట్టి నేను మామూలుగా వేసుకుని బండి వెళ్ళిపోతా ఉంటే ఆపి వెళ్ళడానికి వీల్లేదు, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకీ? ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ? నేను ఈజిప్ట్లోని కైరో నుంచి అటు ఆస్వాన్ వైపు వెళ్తున్నాను అనమాట. పిరమిడ్స్ అన్ని పిరమిడ్ చూసాను. సో కైరోలో వెళ్ళినప్పుడు కైరోలో మొత్తం అన్ని కూడా మన ఇండియన్స్ని కలిసాను. చాలా మంది ఇండియన్స్ ఉన్నారు అక్కడ కూడా. ఇండియన్స్లోని అక్కడ అంటే మనకి కాటన్ ఫ్యాక్టరీస్, క్లోతింగ్ ఫ్యాక్టరీస్ చాలా ఉంటాయి. ఓకే. చాలా వరకు ఆ క్లోతింగ్ ఫ్యాక్టరీస్ అన్ని మన ఇండియన్స్ రన్ చేస్తాం. సో ఆ ఈజిప్షియన్ గిజా కాటన్ ఇవన్నీ ఉంటాయి. ఆ కాటన్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా మన ఇండియన్సే రన్ చేస్తారు మోస్ట్లీ. సో వెళ్ళి ఆ ఫ్యాక్టరీస్ అన్ని చూడడం జరిగింది, కొన్ని ఇండియన్స్ని కలవడం జరిగింది. అక్కడి నుంచి నేను మన ఈజిప్టులోని ఓన్లీ 1 హోటల్ ఈజ్ దేర్. ఆ హోటల్ రూమ్లో కూర్చుని ఉంటే మీకు పిరమిడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అదేంటంటే మీనా ఓబరాయ్ అని మన ఓబరాయ్ హోటల్ ఉంది. ఓహో. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హోటల్ దేర్ ఇన్ ఈజిప్ట్. ఫ్రమ్ యువర్ విండో యూ కెన్ సీ ద గ్రేట్ పిరమిడ్స్ అనమాట. సో అక్కడ ఇక్కడ ఇండియా నుంచి వస్తున్నాం కాబట్టి మాకున్న అడ్వాంటేజ్ పరంగా ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఓబరాయ్ నన్ను లంచ్కి పిలిచి కూర్చోబెట్టి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుకునేటప్పుడు చాలాసేపు కూర్చుని అన్నీ చేసి, సో దే షోడ్ మీ ఆల్ అంటే ఈజిప్షియన్ దీంట్లో ఎలా ఉంటుంది అవన్నీ చేసి మనకి అద్భుతమైన వంటలు చేసి పెట్టి మంచి ఆంధ్ర కర్రీ అడిగాను అనమాట. మీరు ఏం తింటారో చెప్పండి అంటే వాళ్ళ షెఫ్స్ మీరు ప్రపంచంలో ఏది అడిగినా చేసేస్తారు. సో నాకు మంచి ఆంధ్ర ఫిష్ కర్రీ కావాలని చెప్పి అడిగా. ఈజిప్ట్లో ఫిష్ కర్రీ, ఆంధ్ర ఫిష్ కర్రీ తెచ్చేస్తారు అలా. సో చేసి పెట్టించి ఒక అద్భుతమైన భోజనం చేసి పిరమిడ్స్ అన్నీ చూసుకుని, పిరమిడ్స్లోని మనం బయట నుంచి మామూలు చూస్తే ఏదో పెద్ద దీంట్లాగే ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి వాటి సైజ్ కానీ వాటి ఇది కానీ ఒక్కొక్క స్టోన్ నాకన్నా పెద్దది ఉంటుంది. ఒక్కొక్కటి 20-30 టన్స్ ఆఫ్ వెయిట్ ఉండేటువంటి స్టోన్స్ కానీ అలాంటి దీంట్లో అదొక అన్బిలీవబుల్ కన్స్ట్రక్షన్ పిరమిడ్స్ అనేవి. అలాగే బయటికి ఎంత మనకి కనిపిస్తాయో దాంట్లో లోపల ఎంత ఎక్కువ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళేసరికి మనకి ఏంటో ఒక్కొక్క మల్టిపుల్ ఫ్లోర్స్లోని ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క క్వీన్కి ఉంటుంది, ఇంకొక ఫ్లోర్ ఇంకొక దీనికి ఉంటుంది. అలాగే అండర్ గ్రౌండ్లో ఒక 4-5 ఫ్లోర్స్ ఉంటాయి. ఆ కిందన వెళ్తే అక్కడ మమ్మీ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో అంటే ఇప్పుడు మమ్మీస్ని తీసేసి మనకి మ్యూజియంస్లో పెట్టేశారు. ఓకే. బట్ అంత లోపలికి వెళ్ళి ఉండేవి ఆ పిరమిడ్స్ అన్ని గోల్డ్ గిల్డ్ ఇవన్నిటితో నిండిపోయి ఉండేవి అనమాట. సో అందువల్ల పిరమిడ్స్ని లూట్ చేసే వాళ్ళు కూడా ఉండేవారు. ప్రోటోకాల్ దర్శనం దొరికింది మీకు అక్కడ. యా. సో ఆ హిస్టరీలోకి వెళ్ళడం జరిగింది అవన్నీ చూసుకుని. సో ఆ కైరో నుంచి ఆస్వాన్ వైపు వెళ్తున్న దీంట్లో ఆ మధ్యలోనే ఎక్కువ బాంబింగ్స్ అయ్యాయి కాబట్టి అక్కడ ఈ కాన్వాయ్ రిస్ట్రిక్షన్ పెట్టాను. సో డైలీ మార్నింగ్ సమ్ 10 o'clock ఎందుకు కాన్వాయ్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ నో మోర్ వెహికల్స్ అలౌడ్ అనమాట. నేను 12 గంటలకు 1 గంటకి వెళ్ళాను మధ్యాహ్నం. వెళ్ళి నేను వెళ్ళిపోతా ఉంటే ఆపేసి యూ కెనాట్ గో అని చెప్పేసి అంటే
కెనాడ్ గో అనేది మనకు కాదు, మళ్ళీ రేపటి దాకా కూర్చోవాలి కదా అంటే ఇక్కడంతా మళ్ళీ నాకు వేస్ట్ కదా. ఒక ప్లేస్లో ఉండిపోవాలనుకుంటే మనకి అక్కడ హోటల్ తీసుకోవాలి, చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇది. నో నో నో, ఐ హ్యావ్ టు గో, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి. పాడ్కాస్ట్లో ఇక్కడ వరకు మీరు వచ్చినారు అంటే మీకు ఇది చాలా నచ్చుతుంది, చూస్తున్న వాళ్ళందరికీ నచ్చుతుంది, కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంటే మీకేం భయమే లేదండి వాళ్ళు బాంబులు వేస్తారు అదన్నా కూడా నేను వెళ్ళిపోతా అనడానికి? యాక్చువల్గా మనం టీవీలో వాటిలో చూస్తూ ఉండేవి కొన్ని ఎక్కడో స్పొరాడిక్ ప్లేసెస్లో జరిగే ఇన్సిడెంట్స్ కోసం మనం టీవీలో వాటిలో చూసి మనం చాలా ఎక్కువగా భయపడతా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికైనా సరే ఇరాన్ దీంట్లోనే అలాగ అయిపోతుంది అనుకుంటే అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ ఏవో జరిగితే దాన్ని చూసి మొత్తం ఒక కంట్రీ అంతా ఇలాగే ఉంటుంది అన్నట్లుగా అనుకుంటాం. అలాగే ఈజిప్ట్ కూడా అప్పుడు బాంబింగ్స్ అవుతున్నాయి, షూట్ చేసేస్తున్నారు టూరిస్టులని, ఇవన్నీ అనుకుంటే కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఏమో కానీ చావుకు భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే పోయిన తర్వాత ఇంకేం భయం ఉంటుంది. సో కాల్కులేటెడ్ రిస్క్ అంటాం. సో ఏముంది, వెళ్తే షూట్ చేసేస్తారు. ఇట్స్ ఎ వెరీ ఐసోలేటెడ్ రిస్కే ఉంటుంది, ఉన్నది రిస్క్ ఉంది, లెట్స్ టేక్ ఇట్ అంతే, ముందుకెళ్ళిపోవడం చేసుకునేది. సో ఐల్ టేక్ ద రిస్క్, ఐల్ గో అని చెప్పేసి అంటే వాళ్ళ ఆఫీసర్ కూడా వచ్చి మళ్ళీ సో ఇది మంచిది కాదంతా, సో గివ్ హిమ్ సెక్యూరిటీ అని చెప్పి నా ఒక్కడికే వెనకాతల పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మొత్తం ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ నాకు కంప్లీట్గా పోలీస్ వ్యాన్స్ సెక్యూరిటీ ఇచ్చి తీసుకెళ్ళి నెక్స్ట్ ఊరు వెళ్ళి అక్కడ దిగినంత వరకు కూడా నాకు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారనమాట. విఐపి ట్రీట్మెంట్. So that was how well the government was taking care of tourists. Okay. ఎందుకంటే అదే అన్నా కదా, their entire economy depends on tourism. సో కాబట్టి that was how they were taking care of tourists. ఈజిప్ట్ నుంచి యాక్చువల్గా సుడాన్ వెళ్ళాలి, డౌన్ టు ఆఫ్రికాలోనే అదర్ కంట్రీస్కి వెళ్ళాలి. బట్ సుడాన్ కూడా అప్పుడు పూర్తిగా వార్లో ఉండే ఆ బార్డర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అనమాట. సో ఐ కుడ్ నాట్ గో టు సుడాన్ అండ్ డౌన్. సో అగైన్ ఐ హ్యాడ్ టు గో టు యూరోప్ ఫ్రమ్ ఈజిప్ట్. ఈజిప్ట్ నుంచి అప్పుడు వాపస్ వెళ్ళాలి, డైరెక్ట్గా గ్రీస్ వెళ్ళాలి అన్నది ఐడియా. ఈజిప్ట్ నుంచి షిప్ నుంచి గ్రీస్ వెళ్ళిపోవాలి. బట్ అప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రాబ్లం ఉండడం వల్ల మొత్తం ఈజిప్ట్ నుంచి ఎక్కడి నుంచి కూడా షిప్లు ఏవి కూడా వెళ్ళట్లేదు. సో షిప్పింగ్ రూట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఓకే. సో యూ కెనాట్ షిప్ ఫ్రమ్ ఈజిప్ట్ టు ఎనీ అదర్ ప్లేస్. అక్కడ ఆ ఏరియాస్ నుంచి ఆ ఇజ్రాయెల్ జంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ జంక్షన్ నుంచి యూరోప్కి షిప్స్ లేవు. సో అగైన్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ త్రూ జార్డన్, సిరియా, టర్కీ. మళ్ళీ తిరిగినారా? మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే అదే అప్పుడు మనకి ప్రపంచ స్థితిగతులన్నీ కూడా మన ట్రావెల్ని ఎలా మార్చేస్తాయి అనడానికి అదొక రీజన్. సో బికాజ్ ఐ కుడ్ నాట్ గో ఫ్రమ్ ఈజిప్ట్ టు గ్రీస్ వెళ్ళిపోవాలనుకునేసరికి నాకు ఒక 2 days ప్రయాణం మా అయితే షిప్లో. బికాజ్ దట్ లైన్ ఈజ్ క్లోజ్డ్. అగైన్ అక్కడి నుంచి మళ్ళీ జార్డన్ నుంచి మళ్ళీ సిరియా నుంచి టర్కీ నుంచి మళ్ళీ అప్పుడు గ్రీస్. సో దాదాపు ఒక 4,000 kilometers జర్నీ. అండ్ మళ్ళీ అగైన్ వీసాస్, పర్మిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ దీంట్లో మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది అనమాట. ఆ వచ్చే దీంట్లోనే ఏంటంటే నాకు సిరియన్ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. ఓకే. సో సిరియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ విచ్ విల్ నాట్ అలౌ ఈవెన్ అమెరికన్స్ అట్ ద బార్డర్. అంటే మీకు వీసా లేకుండా బార్డర్ దగ్గర అలౌ చేయరు. ఎందుకంటే అంటే ఇప్పుడు మనకంటే ప్రతి కంట్రీకి వీసాస్ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. జనరల్గా అమెరికన్స్కి వీళ్ళందరికీ ఏంటంటే దే విల్ గెట్ వీసాస్ ఆన్ ద బార్డర్. సో అడ్వాన్స్డ్ కంట్రీ ఉన్న వాళ్ళకి బార్డర్లోకి వెళ్ళి మీ పాస్పోర్ట్ చూపిస్తే అక్కడ మీకు వీసా ఇస్తారు. సిరియా ఒక కంట్రీ అలాగే ఇవ్వదు. సో అమెరికన్స్ కూడా వాళ్ళ కంట్రీ నుంచి వాళ్ళు వీసా తెచ్చుకోవాలి. ఓకే. సో నాది ఉన్న దాంట్లో వీసా ఎక్స్పైర్ అయిపోయింది. జార్డన్ వాళ్ళని నెమ్మదిగా మేనేజ్ చేసుకుని సిరియా వీసా ఉందంటే వీసా ఉందని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయాను. సిరియా వచ్చిన తర్వాత వాడికి చూపిస్తే యూ డోంట్ హ్యావ్ వీసా అంటాడు. ఐ డోంట్ హ్యావ్ వీసా. ఎంట్రన్స్ దగ్గర, సిరియా బార్డర్ దగ్గర. సో వాడికేమో ఐ జస్ట్ నీడ్ 3 days టు గో టు టర్కీ అంటాను. నా దగ్గర టర్కీ వీసా ఉండేది. సో అప్పటికి ఆల్రెడీ నాకు మన తెలివితేటలన్నీ పెరిగిపోయినాయి కాబట్టి, సో ఒక కంట్రీలో మీరు వీసా లేకుండా ఉండిపోతే ఏంటంటే వాడు మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని మళ్ళీ ఇండియాకి డిపోర్ట్ చేయాలి. ఓకే. ఆ డిపోర్ట్ చేయాలి అనేది అరెస్ట్ చేయడం, నా బండి మళ్ళీ కేర్ తీసుకోవాలి, ఆ బండిని కూడా మళ్ళీ పంపించాలి, నన్ను పంపించాలి, ఇవన్నీ ఒక పెద్ద ప్రొసీజర్.
టర్కీ వీసా ఉంది కాబట్టి సిరియా వాడు నన్ను ముందు పంపిస్తే వాడికి ప్రాబ్లం లేదు. బట్ వీసా బార్డర్లో ఎవరు ఏంటి పరిస్థితి అనేసరికి వాళ్ళందరూ తల పట్టుకుని ఇంకా రకరకాలు అన్నీ చేసి వాళ్ళు మొత్తం హెడ్ క్వార్టర్స్కి అన్నింటితో మాట్లాడి రకరకాలు ఏదో చేసి వీటికి ఇవన్నీ చేసి బదులు ఒక 3 రోజులు టెంపరీ వీసా ఇచ్చి పంపించేస్తే వెళ్ళిపోతాడు అని చెప్పేసి వెళ్ళిపోతారా. అప్పుడు ఫైనల్గా దట్ వాజ్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆల్సో. సో ఫైనల్లీ ఐ వాజ్ గివెన్ టెంపరీ పర్మిట్ అనమాట. 3 రోజులు ఇచ్చినారా? 3 రోజుల్లో క్రాస్ చేయలేవు, 1 వీక్ ఇస్తున్నాను, 1 వీక్లోనే గో టు టర్కీ అంటే 1 వీక్ ఉంటే అప్పుడే టర్కీ ఎందుకు వెళ్ళిపోతానని చెప్పి ఇంకా సిరియా లోపలికి వెళ్ళి పాల్మైరా సిటీకి వెళ్ళాను అనమాట అక్కడ. సో అక్కడ మళ్ళీ ఒక 2 రోజులు అక్కడ ఉండి దెన్ ఐ వెంట్ టు టర్కీ. సో అగైన్ బ్యాక్ ఇన్ టు టర్కీలోని మళ్ళీ డిఫరెంట్ రూట్ తీసుకుని, ఒకసారి వచ్చాం కాబట్టి మళ్ళీ డిఫరెంట్ రూట్ తీసుకుని టర్కీ అంతా కూడా ట్రావెల్ చేసుకుని దెన్ ఐ ఎంటర్డ్ యూరోప్, గ్రీస్. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన బజ్ కోసం లేజీ మసిల్ బజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.